మూవీ చాలా బాగుంది భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా స్టోరీ మాత్రం హైలైట్ భయ్య. సినిమా మొత్తంలో స్టోరీ అయితే హైలైట్ గా ఉంది. అలాగే కిరణ్ అబ్బవరం ర్యాంప్ ఆడిచ్చాడు సినిమాకి వచ్చి. ఎందుకంటే మాస్, మామూలు మాస్ కాదు భయ్య, ఊర మాస్. అంటే ఇన్ని సినిమాలు కూడా చాలా సినిమాలు అన్ని క్లాస్ సినిమాలుగా వచ్చాయి. ఇది మాత్రం చాలా ఊర మాస్ అన్నమాట. నిజంగా మంచి కమర్షియల్ హీరో అయిపోయాడు కిరణ్ అన్న. చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ కానీ అదంతా చాలా బాగుంది అనమాట. అలాగే సాయి కుమార్ గారు అలాగే కిరణ్ అన్న ఇద్దరు కాంబినేషన్, అంటే తండ్రి కొడుకుల కాంబినేషన్ కానీ, ఆ బాండింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కిరణ్ అన్న మాస్ లుక్ లో కూడా అదిరిపోయాడు భయ. పంచకట్ట గాత్ర అదిరిపోయింది. ఆ లవ్ స్టోరీ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఆ లవ్ స్టోరీ కానీ చాలా అంటే ప్యూర్ లవ్ స్టోరీ ఉంది, సిన్సియర్ లవ్ స్టోరీ. అలాగే ఎమోషనల్ గిట్లా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం ఆ సిన్సియర్ లవ్ స్టోరీ అనేది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది ఖచ్చితంగా చూపించాడు. అలాగే నెక్స్ట్ ఏంటంటే హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న, అంటే మనం చాలా మందికి ప్రామిస్ చేసి మాట తప్పుతుంటాం. అసలు ఆ మాట తప్పితే ఎలా ఉంటుంది, నిజంగా ఒక లవర్స్ మధ్య ఆ బాండింగ్ ఎలా ఉంటుంది అని మాత్రం సూపర్ గా చూపించారు. ఆ పాయింట్ అయిపోయి చాలా బాగా నచ్చింది. అలాగే కిరణ్ అన్న ఎమోషనల్, అంటే తండ్రి కొడుకుల ఎమోషనల్. సాయి కుమార్ గారు తండ్రిగా చేసినప్పుడు ఈ క్యారెక్టర్ వైజ్ గా ఎలా ఉంటుంది ఏమనుకున్నాం కానీ నిజంగా చాలా వర్కౌట్ అయింది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ కానీ, తండ్రి కొడుకుల ఎమోషన్ కానీ, హీరోయిన్ క్లైమాక్స్ అసలు అదిరిపోయింది. అంటే తన ఏదైనా మనకు కావాల్సింది మనం కోరుకుంటాం, అవతల మనం కోరుకునే దాని వల్ల ఎంత ఇబ్బంది పడతారు అనేది మనకు అర్థం కాదు. మనం ఫేస్ చేస్తే మాత్రం అది ఎలాగ అర్థమవుతుంది అనేది ఒక క్లియర్ కట్ గా చూపించారు. బాగుంది. సినిమా అయితే మంచిగా ఉంది. థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. చాలా బాగుంది. చాలా ఎంటర్టైన్ చేశారు. వాళ్ళు ఏదైతే చెప్పారో నన్ను నమ్మి ఈ సినిమాకి రండి, మీరు ఫుల్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్ అవుతారు, ఎమోషనల్ గా ఫీల్ అవుతారు అని చెప్పారు. సేమ్ యాస్టీ ఆ సినిమా మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి, పీక్స్ అని చెప్పాలి. బేసిక్ గా స్టోరీ కూడా చాలా సింపుల్ స్టోరీయే, బట్ చాలా యూనిక్ గా తీశారు. ఆ పంచెస్ కావచ్చు, ఆ కామెడీ టైమింగ్ కావచ్చు, ఎమోషన్ కూడా, ఫాదర్ సెంటిమెంట్ కానీ, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ఇందులో మెయిన్ గా మాట్లాడాల్సింది సాయి కుమార్ గారు అండ్ నరేష్ గారు యాక్టింగ్ కుమ్మేశారు, అసలు చించేశారు. చాలా బాగా అనిపించింది. ఇంకోటి మన కిరణ్ అన్న అబ్యూస్ గా ఆయన ఇన్ని సినిమాల్లో చేసిన యాక్టింగ్ ఒక ఎత్తు అయితే, దీంట్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, అవుట్ ఆఫ్ వేరే లెవెల్, అసలు కుమ్మేశారని చెప్పాలి. మెయిన్ గా దీంట్లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి అవకాశం ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఈవెన్ పోల్ చొక్కా కావచ్చు, డాన్సర్స్ ఉంటారు కొందరు, వాళ్ళు కావచ్చు, ఇంకొన్ని డైలాగ్స్, రగడి అన్న ఇమిటేషన్, ఇలా చాలా చేయడం నాకు బాగా అనిపించింది. ఎందుకంటే యూట్యూబ్ వరకు, సోషల్ మీడియా వరకు ఉన్నన్ని పెద్ద స్క్రీన్ లో చూపించడం అనేది నాట్ ఈజీ థింగ్. వాళ్ళకు కూడా చాలా పెద్ద ఇది ఉంటది. సో అలా చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. చెప్తే బీప్ మీరే వేసుకుంటారేమో, మామూలు ర్యాంపేజ్ కాదు, అద్దరిపోయింది అసలు. మేము అవుట్ ఆఫ్ అసలు ఎట్లా ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం. పంచెస్ కి వీటికి చాలా మంది బూతుల గురించి ఉన్నాయి అంటున్నారు కానీ అలా అంతకి ఏం లేదు, నార్మల్ గానే మేబీ అయి ఉండొచ్చు. ఇది కుమార్, వాళ్ళు చెప్పిన పేరైతే కుమార్ ర్యాంప్, మాకైతే ఆ ర్యాంపే అనిపించింది. ఫుల్ ఎంజాయ్ చేసాం. థియేటర్ అయితే విజిల్స్, సౌండ్స్ చాలా అంటే ఈ దేవాలకు వచ్చిన అన్ని సినిమాల్లో దిస్ ఈస్ ద బెస్ట్. దిస్ ఈస్ ద దీవాలి గిఫ్ట్ అందరికి. సింగిల్ హ్యాండెడ్ గా విన్నారు. ఇది వేరే కాంపిటీషన్ కూడా లేదు. చాలా బాగుంది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. హాయ్ అండి. ర్యాంప్ సినిమా చూస్తున్నాను. ర్యాంప్ ఆడించాడు హీరో అయితే అనుకుంటున్నారేమో, కాదు, హీరోయిన్ ఆడించిందండి ర్యాంప్. ఎక్కడ సిచ్యువేషన్ అయితే మామూలుగా లేదు. ప్రతి హీరోయిన్ కి ఫ్రెండ్ ఉంటుంది కదా, ఇక్కడ ఐ లవ్ చెప్పగానే ఇంకా హీరోయిన్ అంటుంది, నీ పని అయిపోయింది, ఐ లవ్ చెప్పగా అంటది. ఏంటబ్బా ఇలా చెప్తుంది, ఏముంది ఈ రాయలసీమ స్టోరీయో, లేకపోతే ఏ అన్న వస్తాడో, లేదా ఏ రంకు ముంగుడు వస్తాడో అని అనుకుంటాం. కానీ అందరూ తనలో ఉన్న ఒక జబ్బు అనమాట, జబ్బు అనుకుందాం, దాన్ని తెలుగులో మనం జబ్బు అనుకుందాం. ఒక కారణం ఉంటుంది ఆ సినిమాకి. ఆ కారణం ఏంటని బయటపడితే, కానీ హీరో అయితే 30 తిప్పలు పడ్డాడండి. కానీ మినిమం ఒక 50 సార్లు మంది 50 సార్లు పైన వేసి ఉంటాడు. ఆ బాటిల్ ఎత్తి సినిమా అయితే వేస్తానే ఉంటాడు. ప్లస్ కిస్సింగ్ సీన్స్, రొమాన్స్ సీన్స్ అయితే బాగుంది. రొమాన్స్ అంటే ఆర్య కాదు, కిస్సింగ్ సీన్. ఆ సిచ్యువేషన్ కూడా ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు, హీరోయిన్ రగిలిపోతా ఉంటది. ఒక గంట లేట్ అయితే తట్టుకోలేదు, ఒక అరగంట ఏదో చెప్తే ఫోన్ అయితే తట్టుకోలేదు. తనలో ఉన్న కోపాన్ని కోసేసి చూపిస్తూ ఉంటది. దాన్ని తగ్గిస్తానికే మన హీరో గారు ఆ కిస్సింగ్ సీన్ అయితే పెట్టడం జరిగింది. కానీ సో ఎక్సలెంట్ మూవీ. అలాగే మన నరేష్ గారు అయితే ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడండి. 20 సంవత్సరాలు వెనకంటే 20 సంవత్సరాల్లోకి వెళ్ళాడు. ఒక టచ్ అవటం, ఎవరో ఒక లేడీ టచ్ అవటం, ఆ లేడీ గురించి పెళ్లి చేసుకున్న పిల్లాన్ని కూడా సరిగ్గా చూడకుండా ముసుగేసుకుని మరీ కాపురం చేస్తానని చెప్పి అంటాడు కొడుకుతోండి. అలా జరిగిన సిచ్యువేషన్ అయితే సినిమా చాలా బాగుంది. తప్పకుండా ఈ దీపావళికి ఒక మంచి ర్యాంప్ ఆడించిన సినిమా అయితే ర్యాంప్ అని చెప్పాలి. ఖచ్చితంగా యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ అండి, అందరూ కూడా చూడండి. డోంట్ మిస్ ర్యాంప్.
అన్న కే ర్యాంప్ అన్నాం కానీ మొత్తం ర్యాంప్ చేసి పడేసిండు సినిమా. నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు సినిమా. అసలు సినిమా చూస్తున్నా కూడా మతిపోయిందన్న. అంటే ప్రతి సీన్ చూసినా కూడా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత మనకు ఒక కామెడీ సీన్స్ చూడక చాలా రోజులు అయింది. ఫుల్ ఎంజాయ్ చేస్తాం మన సినిమా చూస్తే మాత్రం. ప్రతి ఒక్క ఆడియన్స్ వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అంటే ఎంత నవ్వుపిచ్చిలో లాస్ట్ సీన్ లో కూడా తండ్రి సెంపిల్ అంత ఏడిపించేసిండు అన్న. నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలా సార్. ఈ సినిమా తీసినందుకు నిజంగా చాలా బాగా తీసింది. సినిమాలో మొత్తం నాకు హీరో కనిపించకుండా డైరెక్టర్ కనిపించింది. డైరెక్టర్ కనిపిస్తారు ఎక్కడ చూసినా కూడా. అంటే హీరో గారు కూడా బాగా చేసిండు. కిరణ్ అభయ్ కూడా యాక్టింగ్ కూడా బాగా చేసిండు. కామెడీ తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక మంచి ఖాతాలో పడ్డానికి చెప్పొచ్చు, ఆయనకి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇంకోటి చెప్పండి, నరేష్ గారు. అరే నరేష్ గారు ఏం చేసిండు యాక్టింగ్. అరే ఏమి ఏజ్ లో మంచి డ్రెస్సింగ్, జీన్స్ ప్యాంట్, టీ షర్ట్, కామెడీ, రొమాన్స్. అరే నరేష్ అన్న ఏం చేసి నిజంగా చెప్తున్నా సూపర్ చేసిరు. ప్రతి సీన్ ఆయన వచ్చినప్పుడు మాత్రం మేము మస్తు నవ్వుకున్నాం. అంటే ఎంజాయ్ మాత్రం మస్తు ఉంటాయి. ఆయన వచ్చినప్పుడు ఒక చిరంజీవి సాంగ్ పక్కకు, మళ్ళీ సాంగ్ రాగానే చిరంజీవి సాంగ్ వస్తుంది, ఆడ ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ అంటే కామెడీ సీన్ పక్కకు చిరంజీవి సాంగ్ పెట్టడానికి మస్తు ఎంజాయ్ చేస్తాం. అరే నరేష్ అన్న నిజంగా చెప్తున్నా మస్తు చేసిరు సార్. యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిరు. మేము చెప్పండి హీరోని ఏం చేసిందని యాక్టింగ్. హీరోని ప్రతి సీన్ లో అంటే ఆమె టైం మీద రాకపోతే కోపం వస్తుంది, టైం మీద కోపం వస్తుంది. ఆ కోపం భరించుకోలేక హీరో గారు ఏం చేయాలి అర్థం కాదు. ఆ సీన్ లో మాత్రం హీరో గారు మాత్రం అరే అన్న నిజంగా చెప్తున్నా యాడ్సాప్ అన్న. అంటే ప్రతి ఒక్క హీరోయిన్ కూడా, అంటే ప్రతి ఒక్క ఒక లవర్ ని కూడా మనం సక్సెస్ మంచి చేసుకోవచ్చు అని చూపించిండు హీరో గారు. నిజంగా హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. భరించుకోవడం అనేది మాటలు కాదు. ప్రతి ఇంట్లో లవర్స్ దగ్గర కొట్లాటలు అవుతుంటే అన్ని అవుతుంటే పోతుంటాయి. దాన్నే భరించుకోవడం అనేది ఒక మీనింగ్. ఇది భరించుకున్నాడు మొగోడు, భరించుకున్నాడు లవ్ చేసి కూడా వేస్టే, ఆడు పెళ్లి చేసుకుని కూడా వేస్టే. భరించుకునే మొగోడు కానీ ఆడగా నిలబెడితేనే సక్సెస్ఫుల్ అవుతుంది. అదే సినిమా ఇది. నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ డైరెక్టర్ గారికి. సినిమా మాత్రం సూపర్, చాలా బాగుంది అన్న కే ర్యాంప్. సో వాళ్ళు ఏదైతే సిచ్యువేషన్ కామెడీ ట్రై చేశారో చాలా వరకు వర్కౌట్ అయింది. చాలా బాగుంది అండ్ ఈజీగా దివాళీ విన్నర్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే పండగ సీజన్ కి ఒక కామెడీ ఎంటర్టైనర్ హిట్ అవుతుంది కాబట్టి, సో ఆ లెవెల్లో తీసుకుంటే మాత్రం చాలా వరకు బాగుంది. మనకి ఇంతకు ముందు వచ్చిన 3 మూవీస్ కంపేర్ చేసుకుంటే చాలా బాగా అనిపించింది. చాలా బాగుందన్న. సో మెయిన్ గా చెప్పుకోవాల్సింది కామెడీ గురించి. కామెడీ సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ ఇంకోటి చేతన్ భరత్ గారు బీజిఎం. సో ఆయన ఏదైతే ఒక సాంగ్స్ ఇచ్చాడో ఆ 2 సాంగ్స్ పిక్చరైజేషన్ అనేది చాలా బాగుంది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే హీరో గారి క్యారెక్టర్ కొత్తగా అనిపించింది. మెయిన్ ఇంకోటి మనకి ఏదైతే మారుతి గారి మూవీస్ లో కంపేర్ చేసుకో, అంటే ఆయన మూవీస్ లో ఏదైతే ఒక సిచ్యువేషన్ కామెడీ, ఒక డిజార్డర్ పెట్టి ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఒక కామెడీ జనరేట్ చేస్తారో అలాంటి కామెడీ జనరేట్ అయింది. డెఫినెట్ గా, ఎందుకంటే హిట్ కంటే మెయిన్ దివాళీ విన్నర్ అయ్యాడు. ఎందుకంటే కాంపిటీషన్ లో వచ్చి నలుగురిని కొట్టి ఒక హిట్ అయ్యాడంటే చాలా గట్టి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చి హిట్ కొట్టినా సరే అక్కడ ఏంటంటే 3 మూవీస్ కూడా హిట్ అయ్యాయి కాబట్టి పెద్ద పేరు రాలేదు. బట్ ఈ మూవీస్ లో 4 మూవీస్ లో ఒక హిట్ అయింది కాబట్టి మంచి పేరు అయితే వస్తుంది సినిమాకి. మంచి కలెక్షన్ కూడా వస్తాయి డెఫినెట్ గా. ఎందుకంటే పండగ సీజన్ కి ఒక ఫ్యామిలీ, ఒక కామెడీ మూవీ ఎక్కువ జనాలు అయినా చూస్తారు కాబట్టి దాంట్ వరకు అయితే 100% న్యాయవాడు. కాకపోతే ఏంటంటే దివాళీ విన్నర్ అని కాదు కానీ ఒక కామెడీని జనరేట్ చేసి దాంట్లో సక్సెస్ అయ్యారు. దాని వరకు అప్డేట్ చేసుకోవచ్చు. బట్ మూవీ విషయానికి వస్తే మాత్రం డూడ్ ఒకటి బాగుంది కానీ అది అన్ని సెక్షన్ ఆడియన్స్ కి మేబీ నచ్చకపోవచ్చు, కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ కే ర్యాంప్ మాత్రం అందరికి నచ్చుతుంది, అందరి ఫ్యామిలీకి వస్తుంది. వాళ్ళు ఏదైతే జనాన్ని అట్రాక్ట్ చేయడానికి ఒక బూతులు పెట్టి లేదంటే ఒక అడల్ట్ జోక్స్ పెట్టేసి ఒక టైర్ లో టీజర్ ని అట్రాక్ట్ చేశారు, అలాంటివి అయితే సినిమాలు ఏం లేవు. ఆ వచ్చే డైలాగ్స్ దగ్గర కూడా బీపులు పెట్టేసి లేదంటే డైలాగ్స్ మాడిఫై అయితే చేశారు. సో వాటి వరకు సక్సెస్ అయ్యారు. ఫ్యామిలీతో కూర్చొని 2 గంటలకి ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. కే ర్యాంప్ ఇది ఒక గుద్ద ర్యాంప్ సినిమా అన్న, మామూలు లేదన్నా. కిరణ్ అన్న కమ్ బ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా రోజుల తర్వాత ఏమి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా నవ్వుకొని ఎంటర్టైన్మెంట్ అయిపోవాలంటే కే ర్యాంప్ సినిమా అంటే మామూలు లేదన్నా. నేను కిరణ్ మాట్లాడు, తమ్ముళ్ళు మీరు కడుపుబ్బా ఒక బుర్రపాటు సినిమా చూడాలంటే సినిమా కన్నా అన్న నువ్వు చెప్పినట్టే సినిమాకి వచ్చినా సినిమాలో మాత్రం మామూలు లేదన్నా. రొమాన్స్ కి రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ కి ఎమోషన్. ఫస్ట్ రొమాన్స్ గురించి చెప్తాను. ఒకటి కాదు 2 కాదు, మనం ఎన్నో సినిమాలు వేసినా 10, 20, 30 ముద్దులు అన్న. అసలు ఏందన్నా కిరణ్ అంత ఎంజాయ్ చేశాడు. ఆ హీరోయిన్ ఉంది భయ్యా, ఆమె ఒడలో తొడలో ఏం హాట్ గా అబ్బా అబ్బా అబ్బా. ఆమె చూస్తే నాకే కొరకాలని తెల్లగా ఉన్నది. దాని అమ్మ ఎక్కడ నుంచి వచ్చింది అని తెల్లగా ఉన్నదని ఆమె చూస్తే నా ప్రాణం ఆగలన్నా. చాలా చాలా హార్డ్ ఉంది. వాళ్ళిద్దరు రొమాన్స్ మాత్రం మామూలు లేదు. ఇంకా కామెడీ టైమింగ్ చెప్పుకుంటే 2 హీరోలు అన్న, ఇటు కిరణ్ అన్న అటు నరేష్. అసలు ఈ సెకండ్ హాఫ్ లో నరేష్ సార్ ఎంట్రీ ఇస్తారు భయ్యా. ఆయన సాంగ్ కి, ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి, ఆ ఎలివేషన్ కి వేరే వర్త్ ఉంది. మెయిన్ గా మాత్రం ఎమోషనల్ అన్న. మన సాయి కుమార్ సారు అండ్ కిరణ్ భవన్ వాళ్ళిద్దరు ఎస్ఆర్ కరేమంటే ఎంత సెంటిమెంట్ జరిగిందో ఈ సినిమాలో కూడా అంత మంచిగా వర్కౌట్ అయిందన్న. చాలా చాలా బాగుందన్న. మెయిన్ గా సినిమాకి ఎక్స్పెక్ట్ ఏం లేదు బ్రో, ఒకటే నవ్వుకోవాలా, ఎంజాయ్ చేయాలా. అండ్ రొమాన్స్ అంటే కే ర్యాంప్ అంటే బాగుందన్న. హాయ్ వ్యూయర్స్, ఇప్పుడే కే ర్యాంప్ అయితే చూశాను. మామూలుగా లేదు సినిమా. థియేటర్లో ఫస్ట్ హాఫ్ ర్యాంప్ అయితే, సెకండ్ హాఫ్ కూ ర్యాంప్ అనమాట. కుమార్ ర్యాంప్ అనుకుంటున్నారేమో, కాదు మనం అనుకునే ర్యాంపే. ఎందుకంటే కిరణ్ గారు
ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ కామెడీ టైమింగ్ కానీ మామూలుగా లేదు. ఇప్పటిదాకా కిరణ్ గారిని ఈ రేంజ్ ఆఫ్ కామెడీలో కానీ ఎంటర్టైన్మెంట్లో కానీ మనం చూడాల. సో కామెడీ చేశారు, ఎమోషన్ పండించారు, ఆ పెయిన్ తీసుకున్నారు. ఆ వెన్నెల కిషోర్ గారు, నరేష్ గారు, సాయి కుమార్ గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా మామూలుగా లేదనమాట. క్లైమాక్స్ కూడా ఎమోషన్ ఉంటుంది, హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. ఏడుస్తాం, నవ్వుతూ బయటకు వస్తాం థియేటర్ నుంచి. సో ఒక మంచి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మనకి ట్రైలర్లో చూపించిన డబుల్ మీనింగ్ డైలాగులు కానీ లేదంటే వల్గర్ మాటలు కానీ ఏమీ లేవు. 6 నెలల పిల్లల నుంచి 60 ఏళ్ళ ముసలాళ్ళ వరకు చూసే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలాగే దివాళీ బ్లాక్ బస్టర్ కేరామ్. హాయ్ అన్న, ఇప్పుడే కేరామ్ మూవీ చూసాను. మూవీ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. కిరణ్ అన్న అసలు వేరే లెవెల్ యాక్టింగ్ చేశాడు. ఇంత ముందు కంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అసలు ఆయన ఎక్స్ప్రెస్ తోని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా అసలు నవ్వుకుంటూనే ఉన్నాము. అలాగే నరేష్ గారి క్యారెక్టర్ అయితే అసలు చాలా అంటే చాలా బాగా డిజైన్ చేయడం అయింది. ఆయన ఎంత నవ్విచ్చారో లాస్ట్ లో ఎమోషన్స్ కూడా అట్లాగే అంత ఏడిపించారు. ఆయన డైలాగ్స్ కానీ వీళ్ళిద్దరి మధ్య జరిగే కాంబినేషన్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. మెయిన్లీ చెప్పాలంటే హీరో హీరోయిన్ రొమాన్స్ అయితే అసలు చాలా చాలా బాగా పండిందండి. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. బాగుంది బ్రో, సినిమా అయితే బాగుంది, మంచి ఎంటర్టైనింగ్ ఉంది. మంచిగా ఫ్యామిలీతో అయితే మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. ఇంకా సూపర్, బాగుంది అన్నా. కే ర్యాంప్ అంటే ఖతర్నాక్ ర్యాంప్ అన్న, కోట్లు కిరాక్ ర్యాంప్ అని చెప్పాలి. కిరణ్ అబ్బవారన్నా ఏంటన్నా అబ్బా అనిపించావన్నా. దీపావళికి అయితే ఇట్టు కొట్టారు మీరు. ఏంటన్నా స్టైల్ ఏంటి, ఆ లొంగి కట్టుకొని మందు తాగుతుంటే ఫస్ట్ హాఫ్ మొత్తం పిచ్చ కామెడీ. సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న. ఈ సినిమాలో ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇందులో చాలా మంది డెవలప్మెంట్ డైలాగ్ లేవన్నా. లిప్ లాక్ ఎక్కువ ఉన్నాయి. అంటే లిప్ లాక్ అనేది వాడుకున్న విధానం కూడా ఒక సెంటిమెంట్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం అయితే ఏడిపించారన్న. మూవీ అయితే ఎక్కడ కూడా బోర్ లేదు, పిచ్చ కామెడీ. దీపావళి కిట్టు కొట్టేసింది. ఫస్ట్ డే కలెక్షన్ 300 కోట్లు ఖచ్చితంగా వస్తుందన్న. వేరే లెవెల్ ర్యాంప్ తెప్పించారు. అసలు ఏమి ర్యాంపు, ఏమి స్టైలు. అసలు ఒక అద్దం వలిపోయి ఆ డాన్స్ చేస్తుంటే ఒక సెంటిమెంట్. అసలు ఫస్ట్ హాఫ్ మందు తాగడము, మెడిసిన్ హౌస్ తాగుతూ ఒక బాటిల్, అబ్బా అదైతే వినాకి. ఫస్ట్ హాఫ్ అయితే ఆ ఓల్డ్ సాంగ్స్ పెట్టేసేసి కిరాక్ తెప్పించారు. ర్యాంప్ తెప్పించారు. సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్ ఉంది. హీరోయిన్ అయితే అసలు ఈ ట్విస్ట్ మాత్రం అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్న. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ టైంలో హీరోయిన్ కి టైం సెన్స్ ఉంటుంది అన్న. టైం కి రాలేదనుకో 100% బ్లాక్ బాస్టర్. దీపావళికి బ్లాక్ బాస్టర్ అంటే బ్లాక్ బాస్టర్ అని చెప్పాలి. ర్యాంప్ తెప్పించారు. హీరోయిన్ కి మెంటల్ ఉంటుంటది. ఆ మెంటల్ ఏంటంటే ఒక టైం సెన్స్, టైం కి రాలేదనుకో హీరోయిన్ కి మెంటల్ లేకపోతుంది. ఆ మెంటల్ లో సూసైడ్ చేసుకుంటుంది. ఆ టైంలో హీరోయిన్ కి లిప్ లాక్ ఇస్తాడు. లిప్ లాక్ ఇవ్వడం వల్ల హీరోయిన్ కంట్రోల్ అవుతుంది. దాని వల్ల లాస్ట్ లో ట్విస్ట్ మాత్రం అయితే వేరే లెవెల్. కొన్ని కోట్లు స్టోరీ చెప్పొద్దా సార్? స్టోరీ చెప్పొద్దు. ఓకే, సినిమా మాత్రం కేరామ్ కుత్తరామ్. ఇప్పుడే కేరామ్ మూవీ చూశాను, కిరణ్ అబ్బవరం అన్నది. సో కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. లాస్ట్ టైం దీపావళికి వచ్చి కూడా కాతన్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. అండ్ ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది, తన వేరియేషన్ స్టైల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి సెకండ్ హాఫ్ లో వచ్చేసి ఫుల్ కామెడీ, నవ్వుకుంటాం. అండ్ సెకండ్ హాఫ్ లాస్ట్ 15 minutes ఒక తండ్రి ఎమోషన్ సీన్ ఉంటది. ఆ సీన్ అయితే కళ్ళలో నీళ్ళు తెప్పిస్తాడు. దానికి తగ్గట్టు అంటే ఆ డైలాగ్స్ తగ్గట్టు బీజిఎం కూడా ఆ రేంజ్ లో పడ్డది. ఎమోషన్ చాలా వర్కౌట్ అయింది. సో ప్రతి ఒక్కరు నరేష్ గారి కామెడీ కూడా చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా అంటే తను ఫ్రస్ట్రేషన్ సూసైడ్ చేసుకుంటూ అందరూ ప్రామిస్ ఇచ్చి మిస్ చేస్తే అనే కాన్సెప్ట్, దాంతో పాటు ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు దీంట్లో. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ, పిల్లలు ప్రతి ఒక్కరు చూడొచ్చు. కిరణ్ అబ్బవరం అని అన్నారు కే ర్యాంప్ అని. సో ఆ కే ర్యాంప్ తగ్గట్టే ప్రతి ఒక్కరు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సో కిరణ్ అబ్బవరం అన్న ఎమోషన్ లో కూడా చాలా బాగా చేస్తారని చెప్పి మరోసారి నిరూపించారు. లాస్ట్ టైం కూడా సాయి కుమార్ తండ్రిగా కిరణ్ అబ్బవరం అది కూడా చాలా పండింది కదా, సేమ్ రిపీట్ అయింది మళ్ళీ. అంటే ఎక్కడ కామెడీ ఉండాలి, ఎక్కడ ఎమోషన్ ఉండాలి, ఎక్కడ డైలాగ్ ఉండాలి, చాలా పర్ఫెక్ట్ ఉంది. సో ఒక కొత్త డైరెక్టర్ తను అనుకున్న విజయం డెలివరీ చేశాడు. సో నాకైతే ఎక్కడ డిసప్పాయింట్ అయ్యలే. నేను పెట్టిన డబ్బుకి అయితే వర్త్ అనిపించింది. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ సీన్ అయితే చాలా కనెక్ట్ అవుతాం. చాలా బాగుంది. కామెడీ కూడా అంతే ఉంది. నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు, కిరణ్ అబ్బవరం కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు యాక్టర్ కూడా చాలా బాగా ఇచ్చారు. డోంట్ మిస్. ప్రతి ఒక్కరు టికెట్ బుక్ చేసుకోండి. మీకు ఫన్ తో ఫన్, ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కటి ఆల్ మిక్స్ ఫ్రూట్ అన్నట్టు ఇచ్చారు కేరామ్. గుడ్. అందరూ వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి.